హాయ్ ఎవరిబడి వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. అసుర లవ్ అండ్ వార్ సెకండ్ ఎపిసోడ్ యార్. వెయిటర్ వచ్చి మెనూ కార్డ్ ఇచ్చాడు. నీకేం కావాలి శివ అంటూ కార్డ్ చూస్తూ అడిగింది. వెయిటర్ మొహం ఒక రకంగా పెట్టి శివ వైపు చూస్తున్నాడు. మీకు ఏది ఇష్టమైతే అదే చెప్పండి అమ్మాయి గారు, నాకు ఏదైనా ఇష్టమే అన్నాడు శివ. ఆళ్ళు చెప్పినట్టు కాళ్ళని ఎత్తి చూస్తూ ఇష్టమా అనాలి. ఏది అను అని నవ్వి, లుక్ మిస్టర్ మరీ అలా చూడకు. మా శివ బాలీవుడ్ హీరోలా ఉంటాడని పూర్వజనులందరికీ తెలుసు. ముందు ఆర్డర్ తీసుకో అని సీరియస్ టోన్‌తో చెప్పి వెంటనే ఫక్కున నవ్వేసింది చైత్ర. ఏంటి మా అమ్మాయి గారు ఇప్పుడే కోపంగా చూసారు. అంతలో నవ్వుతున్నారేంటి అని ఇంతగా ఉంది కదా నీకు అని బేరర్‌ని రెట్టించి ఆమె అంతే. అప్పుడే కోపం చూపిత్తారు. అంతలో నవ్వేత్తారు. అది తనకే సాధ్యం అని నవ్వాడు శివ. సి మిస్టర్ నువ్వు చేసే పని నీకు గొప్ప. శివ చేసే పని తనకు గొప్ప. ఎవరిది తక్కువ కాదు, ఎక్కువ కాదు. కష్టపడి చేసేది ఏది తప్పు కాదని నా ఉద్దేశం. సో, వేసుకున్న డ్రెస్ మాటని బట్టి తక్కువ అంచనా వేయకూడదు. ఓకే. మన వృత్తినే దైవంగా భావించాలి. వెళ్ళు ఆర్డర్ తీసుకురా అని మెత్తగా మందలించింది చైత్ర. సారీ మేడం అని మీకు కూడా సారీ అన్నాడు వెయిటర్. అయ్యో! నాకు సారీ ఎందుకన్నా అని అందంగా నవ్వాడు శివ. యువర్ స్మైల్ ఆసమ్ సార్ అని వెళ్ళాడు వెయిటర్. ముందుకు వంగి ఆ అమ్మాయి గారు అతను ఏటో అని పోయాడు ఏంటది అని మెల్లగా అడిగాడు శివ. అదా నీ నవ్వు చాలా స్వచ్ఛంగా ఉందంట శివ అంతే అని చెప్పింది. ఊరుకోండి అమ్మాయి గారు, కోతులు ఎగిలిస్తే నా నవ్వు బాగడం ఏంటి అని తెగ్గ సిగ్గుపడిపోయాడు శివ. నువ్వు సిగ్గుపడితే ఆడపిల్ల కంటే ముచ్చటగా ఉంది అని ముంజేయి టేబుల్ కాంచి అరచేతిని బొగ్గ మీద పెట్టి క్యూట్‌గా చూస్తుంది చైత్ర. తన సిల్కీ హెయిర్‌ని రబ్ చేసుకుంటూ నవ్వాడు శివ. బిర్యానీ, చికెన్ 65తో పాటు వెజ్ ఫ్రైడ్ రైస్, కాజు పన్నీర్ కర్రీ, మరో 2 ఐటెమ్స్‌తో పాటు ఫ్రూట్ సలాడ్ తెచ్చిపెట్టాడు వెయిటర్. మిస్టర్ సందీప్ లాస్ట్‌లో తీసుకురా ఐస్ క్రీమ్ అని చెప్పింది చైత్ర. ఆశ్చర్యంగా చూసాడతను. ఏయ్! గీ అంటూ సంబోధిస్తూ రూడ్‌గా బిహేవ్ చేస్తారు. అధిక శాతం కస్టమర్స్. ఇలా ఎవరు నేమ్‌తో పిలవరు వాళ్ళని. అందుకే వింతగా అనిపించి ఓకే మేడం అని వెళ్ళాడు. ఐస్ క్రీమ్ ఫ్రీగా ఇత్తారా అండి అని ఎదురుగా ఉన్న గుమగుమలాడుతున్న ఐటెమ్స్‌ని చూసి నాలుక చప్పరిస్తూ అన్నాడు శివ. ఇవి కూడా ఫ్రీనే. మన తాతగారి రెస్టారెంట్ కదా అంది చైత్ర. అవునా! మీ తాతగారు మీ తాతగారి హయాంలోనే ఈ హోటల్ పెట్టారా? బాగుందండి అంటూ చుట్టూ చూశాడు. శివ మాటలకు పారేసెలయేర్లా గలగలా నవ్వేస్తూ అయ్యో శివ! నీతో ఉంటే భలే సరదాగా ఉంటుంది. అసలు టైమే తెలీదు తెలుసా? అని తిను అంటూ తనే స్వయంగా సర్వ్ చేసింది చైత్ర. అన్నదాత సుఖీభవ అని ఫోర్క్ పక్కన పడేసి అందంగా వేళ్ళతో మెల్లగా తీసుకుని నోట్లో పెట్టుకుని హ్మ్ అంటూ తన్మయత్వంగా కళ్ళు మూసుకుని రుచిని ఆస్వాదిస్తున్నాడు. చిన్నగా నవ్వి తను ఫోర్క్‌తో కాకుండా చేత్తోనే తిన్నది చైత్ర. అన్నీ ఒక పట్టు పట్టి బ్రేవ్ అంటూ త్రేన్పి అబ్బా! రాత్రిది కూడా తినేసాను అమ్మాయి గారు అని ఆవలిస్తూ బొజ్జ బరువెక్కి నిద్ర ముంచుకొస్తుంది పోదామా అని లేచాడు శివ. బిల్ పే చేసి థ్యాంక్ యూ మిస్టర్ సందీప్ అని పద శివ అని అంది చైత్ర. భోజనం బాగుందన్నా వండిన వాళ్లకు థ్యాంక్స్ చెప్పే అని వెళ్ళాడు శివ. థ్యాంక్స్ చెప్పమన్నాడు. నేను చెప్పాలని చెప్పు. టేస్టీ ఫుడ్ అని నవ్వి వెళ్ళింది చైత్ర. ఇంటి దగ్గర డ్రాప్ చేసి మీరింకా చదవరా చైత్రమ్మ అని అడిగాడు శివ. చూద్దాం అప్పుడే కాదులే అని బై శివ అని బ్యాగ్ తీసుకుని గేట్ తీసుకుని వెళ్ళేదల్లా వెనక్కి తిరిగి చూసింది ఆమె. తన వైపే కనురెప్ప కొట్టకుండా అలాగే చూస్తున్న శివని చూసి అందమైన దరహాసం విసిరి థ్యాంక్స్ అని గబగబా వెళ్ళిపోయింది చైత్ర. ఆటో ఎక్కి స్టీరింగ్ మీద పట్టు బిగించి స్టార్ట్ చేసుకుని రయ్యమని ముందుకు దూకించాడు శివ. 1 మంత్ కాలగమనంలో కరిగిపోయింది. రంగురంగుల విద్యుత్ దీపాలతో విరజల్లుతుంది కళ్యాణ మండపం. ముహూర్త సమయం కావడంతో అమ్మా అమ్మాయిని తీసుకురండి అని పంతులు గారి పిలుపుతో చైత్రని తీసుకొచ్చారు ఆడంగులు. అదేనండి ముత్తైదువులు. పెళ్ళంటే సిగ్గుతో మందారంలో ఎర్రబడిన బుగ్గలు, కోగ కళలో కలవరం, పెదవులపైన చిరుమందహాసం అన్నీ కలగలిపి ముగ్ధ మనోహర రూపంతో వచ్చిన అతిథులందరూ చూసి మురిసేలా ఉండాల్సిన ఆమె మోము గ్రహణం పట్టిన చంద్రుడిలా చినబోయింది. ఒక పక్కగా నిలబడి ఉన్న అనసూయమ్మ కారే కన్నీళ్ళని
చీర కొంగుతో ఉతుకుంటుంది. పీటల మీద కూర్చుని తలని నేల మట్టానికి దించేసింది చైత్ర. సడన్‌గా హాల్ అంతా అలజడి మొదలైంది. అందరి తలలు వెనక్కి తిరిగాయి. తల వంచుకుని పంతులు గారు చెప్పినట్లు గౌరీ పూజ చేస్తుంది చైత్ర. తన చుట్టూ ఏం జరుగుతుందో గమనించే స్థితిలో ఆమె మైండ్, మనసు రెండూ అక్కడ లేవు. భయంకరంగా వస్తున్న సౌండ్ విని ఏంటా అని అతిథులు ఆతృతగా వెనక్కి తిరిగారు. చైత్ర చెవులకు ఎలాంటి శబ్దం చేరలేదు. తల ఎత్తి చూడను లేదు. రయ్యమని దూసుకొచ్చిన ఆటో మండపం దగ్గర ఆగింది. ఆటో అలా దూసుకురావడం చూసి కంగారు పడుతూ మగ పెళ్లివారంతా చైర్ నుండి లేచి నిలబడ్డారు. మనోహర్ కంగారుగా వచ్చి చూశాడు. ఆటో నుండి ఫుల్ ఖాకీ డ్రెస్‌లో ఉన్న శివ కిందకు దిగాడు. "శివ నువ్వా? ఏంటిది మండపంలోకి ఆటో వేసుకొనొచ్చావు? తీ" అని కోపంగా అన్నారు మనోహర్. ఆయన మాట చెవికి ఎక్కనట్లు పట్టించుకోకుండా పీటల మీద కూర్చుని ముడిచిన మొగ్గలా మనోహరంగా ఉన్న చైత్ర మీద దృష్టి నిలిపాడు శివ. "ఏయ్ నిన్నే వినిపించడం లేదా? అటు చూస్తావే" అంటూ సహనం కోల్పోయి అరిచారు మనోహర్. ఆయన వైపు వియర్డ్ లుక్ ఒకటి పారేసి ఒక్క అంగలో పైకెక్కి ఎదురుగా పళ్ళెంలో ఉన్న తాళిని చేతుల్లోకి తీసుకుని వంగి చైత్ర మెడలో 3 ముళ్ళు వేసేశాడు శివ. శివ పైకి రాగానే స్పందించిన మనోహర్‌తో పాటు మరో ముగ్గురు వచ్చి శివని లాగినా ఈసుమంత కూడా వెసక్కుండా తను ఏం చేయాలని వచ్చాడో అదే చేసేశాడు. శివ రాగానే తల ఎత్తి చూసిన చైత్ర అతను తాళి కడుతుంటే అడ్డుకున్నా కూడా ఏమీ ప్రయోజనం లేకుండా పోయింది. ఆగ్రహం తట్టుకోలేక మనోహర్ లాగి దవడ మీద పీకాడు శివని. లైట్ స్మైల్ ఇచ్చి చైత్రమ్మన అని ఆపేక్షగా పిలిచి ఇక వెళ్దామా అని ఆమె చేతిని పట్టుకుని బలవంతంగా పీటల మీద నుంచి లేపాడు శివ. శివ ఏంటిది వదులు అంటూ విదిలించబోయింది చైత్ర. ఆమె చుట్టూ తన బలమైన చేతిని వేసి అనకొండలా చుట్టేసి అందరూ అడ్డం పడుతున్నా చేత్తో తోసుకుంటూ చైత్రని ఆటో ఎక్కిస్తుంటే వదులు శివ, నాన్న, నాన్నమ్మ, అమ్మ అంటూ అరిచింది చైత్ర. తన పాకెట్ నుండి షార్ప్ నైఫ్ తీసి చైత్ర కంఠం దగ్గర పెట్టి నన్ను రాక్షసుని చేయకు చైత్రమ్మ, దూరం జరగండి అంటే బేస్ వాయిస్తో గద్దించాడు శివ. రేయ్ ఏం చేస్తావురా అని అరిచింది అనసూయ బామ్మ. న్యాయం బామ్మ అని ఈవిల్ స్మైల్ ఇచ్చి ఆటో స్టార్ట్ చేసుకుని రయ్యమని ముందుకు దూకించాడు. కొందరు వెనకపడినా ఏం ఉపయోగం లేకుండా పోయింది. వెళ్తున్న ఆటోని చూసి అక్కడే ఉన్న చైర్లో కూలబడి గుండె పట్టుకున్నారు మనోహర్. లీవ్ ఇట్ శివ అంటూ గింజుకుంటూ తోస్తున్న చైత్ర. కొంచెం దూరం రాగానే ఆటో సైడ్కి ఆపి క్లోరోఫామ్ బాటిల్ తీసి చైత్ర మొహం మీద స్ప్రే చేశాడు శివ. తానేం చేస్తున్నాడో తెలిసి అడ్డుకునే లోపే మైకం కమ్మేసి అతని మీద వాలిపోయింది చైత్ర. పెళ్లి కూతురు అలంకారంలో ఉన్న చైత్రని తీరపారా చూసి పెదవి కరవుగా తిప్పి అదో రకంగా నవ్వాడు శివ. హార్ట్ స్ట్రోక్ వచ్చి మనోహర్ హాస్పిటల్లో జాయిన్ చేసి అప్పటికి 12 గంటలు అయ్యింది. ఇంకో 12 అవర్స్ గడిస్తేనే కానీ ఏమీ చెప్పలేమని చేతులెత్తేశారు డాక్టర్స్. కంటికి ఎగతాటిగా ఏడుస్తూ అత్తయ్య ఏంటి మనకి శిక్ష అంటూ బేలగా అడిగింది సుమ. ఎక్కడో మన వల్ల అన్యాయం జరిగింది. బాధపడ్డారు సుమ. అదే శాపంగా మనల్ని ఇలా చుట్టుకుంది అని బాధగాని చిన్నోడా ఎక్కడున్నావు రా తల్లి అని చైత్రని తలుచుకుని ఏడ్చింది అనసూయమ్మ. విలాసవంతమైన విల్లాది. కళ్ళు చెదిరే ఇంటీరియర్ డెకరేషన్‌తో పైన పెద్ద బెడ్‌రూమ్‌లో కింగ్ సైజ్ బెడ్ మీద గాఢ నిద్రలో ఉంది చైత్ర. తన నానమ్మ తలుచుకోగానే మగత విడిచి కళ్ళు తెరచి ఉలిక్కిపడి లేచింది. తనెక్కడుందో అర్థం కాక చుట్టూ చూస్తుంది చైత్ర. తలంతా భారంగా మారి తలని గట్టిగా విదిలించి మెడ నొప్పిగా ఉండగా మెడ మీద చేతిని వేసుకోగానే పచ్చని పసుపు తాడు తగిలింది. అప్పుడు జరిగిందంతా శృతిపదం మీద మెదిలి గబాల్ని బెడ్ మీద నుంచి కిందకి జంప్ చేస్తూనే నాన్న అంటూ గాబరాగా పిలిచింది. మేడం అని పిలుపు వినిపించి వెనక్కి తిరిగి చూసి నొసలు ముడిచింది చైత్ర. మీరు ఫ్రెష్ అయ్యి కిందకి రమ్మన్నారు సార్ అని చెప్పింది. ఎవరా సార్ అని కోపంగా అడిగింది చైత్ర. మా సార్ అండి, మీరు కావాల్సినవన్నీ వార్డ్రోబ్లో ఉన్నాయి అని అంతలో మరో ఆమె కాఫీ ట్రేతో వచ్చింది. అక్కడ పెట్టు అని చెప్పింది ముందు మేడి. ఆమె టీపాయ్ మీద పెట్టకముందే చేతిలోది విసిరి కొట్టింది చైత్ర. బళ్ళున బద్దలయ్యాయి కాఫీ మగ్తో సహా అన్ని. ఆ సౌండ్ విని కింద ఉన్న శివ పైకి నడుచుకుంటూ వచ్చాడు. అతన్ని చూడగానే మేడ్స్ ఇద్దరు సైడ్కి తప్పుకుని అక్కడ నుండి వెళ్ళిపోయారు. పాకెట్లో హ్యాండ్స్ పెట్టుకుని రాయల్ లుక్తో అలాగే చూస్తున్నాడు శివ. వాట్ ద హెల్, నువ్వింతకు తెగిస్తావు అనుకోలేదు శివ. అమాయకంగా ఉంటే మంచివాడు అనుకున్నాను. గోముఖ వ్యాఘ్రానివని అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు అంటూ అరిచింది. కోపంతో ముక్కు చిలక ముక్కులా మారి పింకీ పింకీ బుగ్గలతో
పసితనం ఛాయలు ఎక్కువగా ఉన్న చైత్రని అలాగే చూస్తున్నాడు శివ. అరుస్తుంటే బండలా నిలబడతావే అని ఉక్రోషంతో అరిచింది. నాకు పరిచయం ఉన్న చైత్రమ్మ ఎంత ఆవేశం, కోపం లేవే. తను కానీ మారిపోయిందా అని స్మైలింగ్ ఫేస్‌తో అడిగాడు శివ. షటప్ యువర్ మౌత్. నాకు తెలిసిన శివ మారిపోయాడు. నువ్వెవరివో అది చెప్పు ముందు అని రౌద్రవదనంతో అడిగింది చైత్ర. నీటి బొట్టుని వృధా చెయ్యని నువ్వు కాఫీని నేలపాలు చేశావా? ఏంటి కడు విచిత్రం అని బుగ్గలు నొక్కుంటూ, అమ్మాయి గారు మళ్ళీ బిర్యానీ ఇప్పిత్తారా అండి? ఎళ్దామా రండి అంటూ బిగ్గరగా నవ్వాడు శివ. మొహం చిట్లించింది. పసిడి మొగ్గలా విచ్చుకుంటూనే నీ నగుమోము అందం మిస్ చైత్ర అని ఓసారి మిస్సెస్ శివ అని గ్యాప్ ఇచ్చాడు. ఎందుకింత నాటకం ఆడావు? నీకు నేనేం ద్రోహం చేశాను? అని దగ్ధ స్వరంతో అడిగిందామె. ఏంటి? అసలు నేరమే చేయనట్లు నీకు ఏ పాపమూ తెలియనట్లు బాగానే ఫోజు కొడుతున్నావు. మరీ ఇన్నోసెంట్‌గా నటించకు చైత్ర. నలుగురు చూస్తే వాళ్ళు కళ్ళు వాళ్ళ ఇష్టం చూసుకోనివ్వు. మన ఒళ్ళు చిల్లిపడుతుందా ఏంటి? ఇలాంటివి అన్నీ కేర్ చేస్తూ కూర్చుంటే మనల్ని పీస్‌ఫుల్‌గా ఉండనివ్వరు శివ. నేను అసలు కేర్ చేయను అని సిగ్గు లేకుండా చెప్పింది ఈ చైత్రే గదా! అని అదే నవ్వు మొహంతో అడిగాడు శివ. అంటే అలా చెప్పడం తప్పా? అని ఆశ్చర్యం, అయోమయం కలగలిపి అడిగింది చైత్ర. నీకు తప్పేంటి? నీ బ్రతుకే తప్పుడు బ్రతుకు. ఊరికో పేరు, గంటకో వేషం, నెలకో బాయ్ ఫ్రెండ్ ఇదే కదా! తమరి లైఫ్ స్టైల్ అని వ్యంగ్యంగా నవ్వాడు. దెబ్బతిన్నట్లు చూస్తూ ఏయ్! ఏం వాగుతున్నావు నువ్వు అని వణికే స్వరంతో అడిగింది చైత్ర. షడప్ అంటూ విల్లాదిరేలా అరిచాడు శివ. ఎప్పుడూ స్వచ్ఛమైన నవ్వే పెదవుల మీద నాట్యం చేసే శివే తెలుసు ఆమెకు. మూడో కన్ను రుద్రుడిలా కనిపించి చిగురుటాకులా వణికింది. కళ్ళు అగ్నిగోళాలా మారిపోయాయి. షటప్ యువర్ మౌత్. అంతే నీకు మాట్లాడే రైట్స్ లేవు. నోరెత్తితే చంపి గార్డెన్‌లో పాతిపెట్టేస్తాను అంటూ డెడ్లీ వార్నింగ్ ఇచ్చాడు. నువ్వు ఏదో పొరబడుతున్నావు శివ. నేనే తప్పు చేయలేదు అని ఒక అడుగు ముందుకు వేసింది. అక్కడే ఆగు. నీ ప్రెజెన్స్ అన్నా, నీ నీడ అన్నా నాకు అసహ్యం. నలుగురిని ప్రపోజ్ చేసి, ముగ్గురికి ఓకే చెప్పి, ప్రతి వాడితో రొమాన్స్ చేసే నీలాంటి దాన్ని చూస్తేనే నాకు రోత అంటూ హెచ్చరించాడు శివ. హోల్డ్ యువర్ టంగ్. ఎక్కువ మాట్లాడితే నాలుగు తెగ్గొస్తాను అంటూ కళ్ళ నుండి నిప్పులు చెరిగింది చైత్ర. అబ్బో! సతీ అనసూయ వచ్చిందమ్మ చూడండి. పతివ్రత పరమాన్నం వండితే రాత్రంతా చల్లారలేదంట. అంత గొప్పదానివి నువ్వు అని వెకిలిగా నవ్వాడు. ఎందుకు నీ మాటలతో నన్ను హింసిస్తున్నావు? ప్లీజ్ నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అడ్డులే అంది ఏడుస్తూ చైత్ర. అబ్బచ్చా! నిన్ను వదిలేయడానికి 6 నెలలు నీ చుట్టూ తిరిగి ఆటో వాళ్ళ అవతారం ఎత్తి నిన్ను పొగుడుతూ భజన చేసింది. నువ్వు నా చెర నుండి ఎప్పటికి బయటికి వెళ్ళలేవు. అసలు నువ్వు ఎక్కడున్నావో ఏ నరమానవుడికి తెలీదు. తెలియనివ్వను కూడా అంటూ కోపంగా చెప్పాడు. నీకు నిజంగానే పిచ్చి పట్టింది. ఏవేవో వాగుతున్నావు. నువ్వు వెళ్ళనిచ్చేదేంటి నేనే వెళ్ళలేనా అంటూ కోపంగా ముందుకు వెళ్తుంటే ఆమె రెక్కపుచ్చుకుని ఒక గుంజు గుంజి హద్దులు దాటితే నీ డెడ్ బాడీ మీ బాబుకి పార్సిల్ వెళ్తుంది. కూతురు ఒక రోగిలా మారి ఎందరో బ్రతుకులకు చిత్తి పేరుస్తుంటే చేతకాని చావట్లా చూస్తూ ఉన్నదే కాకుండా పెళ్లి చేసి మరొకటి గొంతు కొయ్యాలని చూశాడు. ఛీ వాడు మనిషేనా? కూతురితో వ్యాపారం చేస్తూ బ్రతుకుతున్నాడు అంటూ ఎసిడించాడు శివ. హౌ డేర్ యూ! మా నాన్ననే అంత మాట అంటావా అని చేతిని లేపింది కొట్టడానికి చైత్ర. ఆ చేతిని పట్టుకుని నొక్కి నీకెన్ని గట్సే నా మీద చేతుతావా? నా కంటి చూపుకి అల్లాడిపోతారే అలాంటిది నువ్వెంత నీ బ్రతికెంత అంటూ గట్టిగా ప్రెస్ చేయగానే పెళ్ళికి వేసిన మట్టి గాజులన్నీ చెల్లిపోయాయి. అన్ని ఆభరణాలు తీసి వార్డ్రోబ్‌లో ఉన్న నల్ల చీర కట్టుకుని ఉండాలి. ఎందుకంటే నీ చీకటి జీవితానికి నిదర్శనం. నీకు అప్పుడే ఏమైంది? లైఫ్ లాంగ్ నేను వేసే జీవిత ఖైదు శిక్షని అనుభవించలేక నువ్వు చేసిన ఘోరాలను ఒప్పుకొని నన్ను చంపేయి అంటూ నువ్వే నా కాళ్ళ మీద పడి ఏడవాలి. అది శివ కోరుకునేది. ఏకాకివై ఏడువు అని కోపంగా వెళ్ళాడు. నిలువెల్ల కుప్పకూలిపోయి గుండెలు అవిసేలా బోరున విలపించింది చైత్ర. ఎంత కోపం అన్నా చెయ్యి మాత్రం చేసుకోరబ్బా మన హీరోలు బంగారు కొండలు.